హలో అండి, నమస్తే. ఈరోజు వీడియోలో ఘుమఘుమలాడే పప్పుచారు ఎలా చేయాలో చూపించబోతున్నాను. పప్పుచారు మనకి నోరు బాగాలేనప్పుడు ఎప్పుడైనా ఏ కూర తినాలని అనిపించినప్పుడు ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇంకా మనం ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం అయితే ముందుగా మనం చింతపండు నానబెట్టుకోవాలి. ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకోవాలి. ఒక టీ గ్లాసు లేదా టీ గ్లాసున్నర కందిపప్పు నానబెట్టి పెట్టుకోవాలి. కుక్కర్లో వేసి ఉడికించి పెట్టుకోవాలి. మునక్కాడ ముక్కలు, సొరకాయ ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి చీలికలు, ఒక టమాటా. స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి చీలికలు, ఇంకా పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి 1 నిమిషం పాటు ఆయిల్లో వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. చారులోకి కరివేపాకు టేస్ట్ చాలా బాగుంటుంది. మునక్కాడ ముక్కలు వేసుకోవాలి. ఇవి కూడా ఒకసారి ఆయిల్లో అంతా కలిసేటట్టుగా 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఇలా మునక్కాడ ముక్కలు వేసిన తర్వాత ఇలా పొడవుగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి. ఎప్పుడైనా చారులోకి సొరకాయ ముక్కలు ఇలా పొడవుగా వేసుకుంటేనే బాగుంటాయండి. ఇంకా సొరకాయ తేలికగానే ఉడికిపోతుంది కాబట్టి ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవచ్చు. ఇలా సొరకాయ ముక్కలు కూడా వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఆయిల్ అంతా పట్టేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకోవాలి. చింతపండు రసం తీసుకోవాలి. ఇలా చింతపండు రసాన్ని వేసుకోవాలి. మనం నానబెట్టుకున్న చింతపండు ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకున్నాం కాబట్టి దానికి మన పులుపుని బట్టి 4-5 గ్లాసుల నీళ్లు పడతాయండి. అంటే ఆ రసంతో పాటుగా కొలతలు చెప్తున్నాను. 5 గ్లాసుల వాటర్, 1/2 కిలో గ్లాస్ ఉంటుంది కదా, 1/2 లీటర్ గ్లాసు, దాంతో 5 గ్లాసుల వరకు పోసుకోవచ్చు. ఇంకా ఉడికించుకున్న పప్పు మనం మెత్తగా చేసుకొని ఇంకా పప్పు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని 1 టీ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. 3 టీ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. చారులోకి రసంలోకి జీలకర్ర మెంతుల పొడి మంచి స్మెల్ని ఇస్తుంది, ఇంకా టేస్ట్ కూడా ఇస్తుంది. తప్పకుండా వేసుకోండి. జీలకర్ర మెంతుల పొడి పులుసు కూరల్లోకి ఇంకా రసంలోకి చాలా బాగుంటుంది. ఇంకా అది వేసిన తర్వాత మరుగుతుంటే గుమగుమలు కూడా చాలా బాగుంటాయి. ఇంకా లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఇలా ఈ చారుని 15 నుండి ఒక 20 నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్ మీద మరిగించుకోవాలి. చారు మరిగితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఘుమఘుమలాడే పప్పు చారు చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.